నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దామచర్ల మండలం దిల్వారాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు భారీ ర్యాలీ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఊట్కూరి లింగారెడ్డి బ్యాట్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షులు రమేష్, అధ్యక్షులు పెద్దారపు రమేష్, ఊట్కూరి విజయ, గంధం శ్రీనివాస్, ఏడుకొండలు లచ్చిరెడ్డి, గంధం అరుణ, పెద్దాపురం నాగలక్ష్మి, హైమావతి తదితరులు పాల్గొన్నారు. అతని కాడ ఉన్నా లేకున్నా తగినంత సాయం చేసే వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తిని అత్యధిక ఓట్లేసి మన దిలాపూర్ గ్రామ ప్రజలు గెలిపించుకొని అతని రుణం తీర్చుకోవాలని మన వార్డు నెంబర్లు 10 వార్డు నెంబర్లు మన లింగారెడ్డి గారిని అత్యధిక ఓటు మెజార్టీతో గెలిపించుకొని దిలాపూర్ మన బ్యాట్ గుర్తుకి మన ఓటు బ్యాట్ గుర్తుకే అత్యధిక మెజార్టీతో మన లింగారెడ్డి గారిని గెలిపించుకొని మనం విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దిలావర్పూర్ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు నెంబర్గా మూడో వార్డు నెంబర్గా నిలబడ్డాను. సర్పంచ్ అభ్యర్థిగా లింగారెడ్డి గారిని గెలిపించండి. తెలంగాణ వచ్చిన కాంచి ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టిరు. ప్రతి ఒక్కరింట్లో అన్ని తెలంగాణ వచ్చిన కాంచి యాదవులకి గొర్రెలనని, బీసీలో అని, ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళకి కేసీఆర్ కిట్లని అన్ని పథకాలను అందించడం జరిగింది. అన్నిట్లా లింగారెడ్డి గారి ముందుండి గ్రామ ప్రజలందరినీ ఆదుకోవడం జరిగింది. ఇప్పటి వరకు పరోక్షంగానే జరిగింది. ఇప్పుడు ప్రత్యక్షంగా లింగారెడ్డి గారు నిలబడ్డారు. వారిని గెలిపించాలి, మనందరం అధిక మెజార్టీతో గెలిపించి విజయం సాధించి మన ఊరిని అభివృద్ధి పథకంలో నడిపించాలని కోరుకుంటున్నాం. బ్యాట్ గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ. దిలావర్పూర్ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దిలావర్పూర్ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఊట్కూరి లింగారెడ్డి గారు నిలబడ్డారు. అతన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నా యొక్క ప్రార్థన. చాలా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో పథకాలు వచ్చాయి, ఎన్నో మన గ్రామాభివృద్ధికి ఉపయోగపడ్డాయి. మహిళలు ఎంతో ఆధునికంగా ఆర్థికంగా చాలా వాళ్ళ స్వహస్తాలతో చాలా రుణాలు అందుకున్నారు. కళ్యాణ లక్ష్మి రుణాలు, చాలా పేద ఇళ్లలో కళ్యాణ లక్ష్మి వచ్చి వాళ్ళని ఎంతో ఆర్థికంగా ఆదుకున్నది. రుణమాఫీలు, రైతు బంధులు, మళ్ళీ ఇంకా బీమా, ఇవన్నీ ఎన్నో పథకాలు. అసలు నేను చిన్నప్పటి నుంచి కూడా చూడలేదు. ఇన్ని పథకాలు వచ్చి మనల్ని ఎంతో మధ్యతరగతి కుటుంబాలలో చాలా వెలుగు వచ్చింది. బిలో మధ్యతరగతి కుటుంబాలు చాలా అభివృద్ధి చెందాయి. ఇంత గ్రామాభివృద్ధి నేను ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు. ఈ 10 ఏళ్లలో చూశాను నేను అంత గ్రామ అభివృద్ధి. అలాంటి గ్రామ అభివృద్ధి మన లింగారెడ్డి గారు ఏ రకమైన పదవులు లేకున్నా కానీ చాలా సేవ చేశాడు. ఒక వ్యక్తికి సపోర్ట్ చేసుకుంటూ చాలా సేవ. ఆ సేవ ఏందనేది నేను ప్రత్యక్షంగా ఈ 10 సంవత్సరాలలో చూశాను. కానీ మన గ్రామ సర్పంచ్గా వస్తే ఇంకా అభివృద్ధి ఎలా ఉంటుందో గ్రామ ప్రజలందరూ తెలుసుకోవాలి. నా యొక్క విన్నపం ఏంటంటే, తనకు ఏ విధంగా ఆర్థికంగా లోటు లేదు. తను ఒక సేవ చేయాలనే దృక్పథంతో తన ఊరిని తన అభివృద్ధి చేసుకోవాలి. తన మండలంలో, తన రాష్ట్రంలో, తన జిల్లాలో, తన యొక్క గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ముందుకు వచ్చాడు. అలాంటి వ్యక్తిని మీ సహృదయాలతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన. నమస్కారం. నేను ఊట్కూరి లింగారెడ్డిని దిలావర్పూర్ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా అందరూ దయించి మీరంతా నాకు సహకరించాలి, అత్యధిక మేరతో గెలిపించాలనుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన డెవలప్మెంట్స్, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన ఈ భాస్కరరావు గారి ఆధ్వర్యంలో రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, రైతు బీమాలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇవన్నిటి కూడా ఎవరెవరికి రావాలన్నా వర్తించాలో వాళ్ళందరికీ కొట్లాడి తెప్పించి ఇప్పించాము. అన్నీ చేసినాము. ప్లాట్లు కూడా 80 మందికి ప్లాట్లు కూడా ఇప్పించాను ఊర్లో గవర్నమెంట్ నుంచి. ఇవన్నీ చేసుకుంటూ వస్తూ 10 సంవత్సరాలు దాకా ఏ అధికారం నేను ఏ పదవిలో లేకుండా అన్నీ చేసుకుంటూ వచ్చాను. ఈసారి మొదటిసారిగా నాకు ఈ ఛాన్స్ వచ్చింది. మొత్తం ఈ సర్పంచ్గా చేయడానికి జనరల్ అయింది. నాకు దీనికి అందరూ సహకరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇంకా ముందు
ముందు కూడా ఇప్పుడు చేసిన కార్యక్రమాలు కాకుండా ఇంకా ముందు చేసే డెవలప్మెంట్ కార్యక్రమాలు అనగా తాగు నీటి గురించి కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, మన ఊరు మనబడి కానీ, మన ఊరు మనబడిలో స్కూల్ చాలా మొత్తం డెవలప్మెంట్ చేసి పెట్టాము, మొత్తం చేసాము. కేసీఆర్ గారు, భాస్కర్ రావు గారు చెప్తే అన్నీ చేసాము. ఇక నెక్స్ట్ మిగిలింది మనకు సీసీ రోడ్లు, డ్రైనేజ్ కూడా చేసాము. ఇంకా మిగిలిన వారికి ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి కూడా ఈ 5 సంవత్సరం ఇంకో సంవత్సరంలో ఆ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ కంప్లీట్ చేస్తాము. అది కాకుండా సీసీ రోడ్లు అయిపోయిన తర్వాత ఇంకో మా ఊరికి కావాల్సింది ముఖ్యంగా గుడి. మామూలుగా మనం అనుకుంటాం గుడి, బడి, ఇది వైద్యం అనుకుంటాం. ఇప్పుడు హాస్పిటల్ వైద్యం కూడా బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో వచ్చాం. కేసీఆర్ ఆధ్వర్యంలో అది కూడా వచ్చింది, శాంక్షన్ అయింది, కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా అయిపోతుంది. ఇంకా గుడి కూడా మా ఊర్లో ఒక గుడి కూడా కట్టుకుంటాం అందరం కలిసి. మీ అందరికీ మనం చేస్తాను. ఎట్లయినా ఇది మన స్కూల్కి ఎలాగైతే, బడికి ఎలాగైతే సమ్మిడి వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో బడిని ఎలా డెవలప్ చేశాము, అదే వాళ్ళ కుమారులైన ఆనంద్ రెడ్డి గారిని వాళ్ళని పిలిచి, కృష్ణారెడ్డి గారి వాళ్ళని పిలిపించి చూపించి ఆ గుడి కూడా చేయించి గుడి కూడా కట్టి డెవలప్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము. దీనికి మీరందరూ, మన గ్రామ ప్రజలందరూ సహకరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్లస్ మన వార్డు సభ్యులు 2 ఇనానిమస్ అయిపోయినారు, ఇంకా 8 మంది ఉన్నారు. ఆ 8 మందిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను సర్పంచ్గా చేస్తే ఇవన్నీ కూడా నేను చేస్తాను. ఇవన్నీ సహకరించే నిస్వార్థ సేవ. నేను ఇంతవరకు దీని మీద అందరికీ తెలుసు, మన గ్రామ ప్రజలకు నేను ఈ 10 సంవత్సరాలు నన్ను సంపాదించుకున్నానా, చేసినానా అని అందరికీ తెలుసు. నేను రేపు సంపాదించుకోవాలని ఏం లేదు నాకు. నేను కంపల్సరీ నేను పెట్టేవాడిని కానీ తినేవాడిని కాదు. మీ అందరికీ తెలుసు, సేవ చేసేవాడిని. ఇప్పుడు కూడా ఇంకా ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలని కోరుచున్నాను గ్రామ ప్రజలను. అందరూ కలిసి నాది బ్యాట్ గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సంవత్సరాల నుంచి కూడా ఉట్కూరు లింగారెడ్డి ప్రతి ఒక్కళ్ళకు సహకారం చేసి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తే కానీ ఎవరి దగ్గర రూపాయి ఆశించిన వ్యక్తి కాదు. కానీ జనరల్ వచ్చింది కాబట్టి ఈసారి అవకాశాన్ని అందరూ దాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ అతనికి అందరి సహకారం ఉండాలని నా యొక్క మనవి. గుర్తుకే మా నుండి కూడా రిజర్వేషన్ అయింది కాబట్టి మనకు అవకాశం రాలేదు. లింగారెడ్డి గారికి అవకాశం వాళ్ళ కుటుంబం నుంచి అయ్యనాయక్ ఎమ్మెల్సీ తండ్రి అయ్యనాయక్ కాడి నుంచి కూడా కోఆపరేషన్ చేసిన వ్యక్తి ఇతను. లింగారెడ్డి తండ్రి లింగారెడ్డి. అయితే ఇప్పుడు మరొక అవకాశం వచ్చింది కాబట్టి జనరల్గా మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మేము మా యొక్క కార్యకర్తల్ని పార్టీ తరఫున అందరి సహకారం కావాలని చెప్పి గ్రామ ప్రజలకు అభివృద్ధి చేసే అవకాశం ఉంది ఆ వ్యక్తికి. ఎప్పుడైనా ఎవరి దగ్గర రూపాయి ఆశించి ఒక 10 రూపాయలు కానీ ఎక్కడికి పోయినా ఎవరితో 10 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి కాదు ప్రతి విషయాలు కూడా. అది అందుకని ప్రజలందరూ కూడా నా యొక్క మనవి, అందరూ అత్యధిక మెజారిటీతోనే లింగారెడ్డిని గెలిపించాలని నా యొక్క మనవి. బ్యాట్ గుర్తుకే లింగారెడ్డి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలి. సర్పంచ్ అభ్యర్థిగా ఉట్కూరు లింగారెడ్డి గారు నిలవడం జరిగింది. తను ఇంతవరకు నాకు తెలిసి నాకు ఒక 30 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఏ రోజు ఏ ఒక్క పదవిలో లేడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడంతో అతను గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, ప్లస్ మన శ్మశాన వాటికలు కానీ, ప్లస్ రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, కేసీఆర్ పెట్టినటువంటి బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ప్రతి పథకం ప్రతి ఇంటికి ఉంది, ప్రతి ఇంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్క అభ్యర్థి మన దిలార్పూర్ గ్రామంలో ఉన్న 1400 ఓట్లు ఉన్నా కానీ, 1000 ఇండ్లు ఉన్నా కానీ 1000 ఇంట్లలో ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్క ఏదో ఒక పథకంలో లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. అలా ఆ విధంగా పార్టీలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మన సర్పంచ్ అభ్యర్థిగా తనే స్వయంగా నిలబడడం జరిగింది. ఈ రోజు అందరూ బ్యాట్ గుర్తు కోటేసి భారీ మెజార్టీతో లింగారెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుచున్నాము. వార్డు నెంబర్లు కూడా గెలవాల్సిందిగా కోరుచున్నాము. ఈ రోజు దిలార్పూర్లో 10 వార్డులకి 10 వార్డులు ప్లస్ సర్పంచ్ అభ్యర్థిగా ఉట్కూరు లింగారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. తెలంగాణ దిలార్పూర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఈ గ్రామంలో మన జనరల్లో లింగారెడ్డి గారు నిలబడడం జరిగింది. అత్యధిక మెజారిటీతోనే ఆయన గెలుస్తుండు. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు మొత్తం ఊర్లో ప్రతి ఒక్కరికి అందినాయి. భాస్కర్ ఆధ్వర్యంలో లింగారెడ్డి గారు గెలుస్తున్నారు. పక్కా మెజారిటీతో గెలుస్తున్నారు ఆయన. ఈ రోజుకిన ఎలాంటి కాంగ్రెస్ పార్టీ అయినా, సిపిఎం అయినా, వేరే వాళ్ళైనా గెలిచే అవకాశం లేదు. లింగారెడ్డి బాగా మెజారిటీ గెలుతుండు. మేము గెలిపిస్తాం ఖచ్చితంగా కోరుకుంటాం. 10 వార్డుల
వార్డు మెంబర్లని మెజర్తో గెలుస్తున్నారు. బ్యాట్ గుర్తుకి లింగారెడ్డి గారు గెలుస్తున్నారు. గతంలో ఇప్పుడు ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా మన యొక్క టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, గట్టిగా గెలుస్తుంది, మెజార్టీతో గెలుస్తుంది. బ్యాట్ గుర్తుకే మన ఓటు, బ్యాట్ గుర్తుకే మన ఓటు, బ్యాట్ గుర్తుకే.